హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంకా సండే అనమాట. ఇంకా సండే అయితే ఇంకా సింపుల్గా అయితే ఇంకా ఇలా గడుస్తుందేమో అనుకుంటున్నాను. సో ఇంకా పొద్దున్నే బట్టలు ఉతికేసి ఇంకా పైన కూడా ఇంకా ఆరేసాను అనమాట. ఇంకా పొద్దున్నే పిల్లల్ని రెడీ చేశాను. మీకైతే ఒక క్లిప్ అయితే పెడతాను, సో చూస్తూ ఉండండి. ఇంకా ప్రేయర్కి అయితే ఇంకా వెళ్ళొచ్చేసినాకైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెక్కడైతే ఇంకా అంటే మార్నింగ్ బట్టలు అయితే ఇంక ఉతికేసాను కదా, ఇంకెక్కడైతే మోటార్ అది ఊడిపోయిందనమాట. సో మా హస్బెండ్ అయితే బిగించమని ఇంకా మోటార్ వేయమని చెప్పాను. సో ఇంకా బట్టలు అవి ఉతికేపాటికి నీళ్ళు అయితే తగ్గినాయి అనమాట. ఇంకా మోటార్ వేస్తే ఇంకా ఫుల్గా ట్యాంక్ నింపుదామనేసి ఇంకా అనుకుంటే నాకు కొంచెం భయం వేసి అయితే ఇంకా తీయలేదు. సో ఎందుకనేసి మా హస్బెండ్ని అయితే తీయమని చెప్తున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో సండే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మార్నింగ్ అనమాట. సో ఇది పొద్దున్నే ఇంకా మార్నింగ్ లేంగానే వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా స్నానానికి అయితే ఇంకా పిల్లలు లేవలేదనమాట. సో ఈ రోజు వ్లాగేనమాట. ఇంక ఇది ముందు లెగిసినప్పుడు తీసిన వ్లాగ్ ఇది, అంటే స్కిప్ అనమాట ఇది. సో ఇంకా స్నానం చేంజ్ చేసి పిల్లల్ని విధంగా అయితే రెడీ చేశాను సండే. ఇంకా నేను కూడా అయితే బ్లాక్ డ్రెస్లో వేసుకుని బ్లాక్ డ్రెస్తో ఆల్రెడీ మీతో చూపించాను అనమాట. వీళ్ళు రెడీ చేసినాకైతే నేను రెడీ అయ్యాను అనమాట, ఇంకా బ్లాక్ టాప్ వేసుకొని. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా పెద్ద బాబు డ్రెస్ అయితే పక్కన పెట్టాను, ఇంకా స్నానం చేయడానికి వెళ్ళాడు అనమాట. సో ఇంకా మా బాబుకి అయితే ఇంకా ముందు స్నానం చేయించేసాను. ఇంకా మా పెద్ద బాబుకి వాళ్ళ డాడీ చేయించాడు అనమాట. ఇంకా ముందు టిఫిన్ పెట్టేసాను మా చిన్న బాబుకి అయితే. ఇంకా తర్వాత మా పెద్దోడు కూడా ఇంకా స్నానం చేసి టిఫిన్ తింటున్నాడు కింద కూర్చొని. సో ఇదిగోండి ఇంకా కింద కూర్చొని అయితే తింటున్నాడు అనమాట. ఇంక లోపు అయితే మా హాయ్ చెప్పు, సరిగ్గా చెప్పాలి. దీక్ష నువ్వు చెప్పు చెప్పు. నువ్వు ఇంకెక్కడైతే ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వంట చేయడానికి అయితే సండే ఏం కర్రీ చేస్తున్నానో మీకు అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే టమాటాలు, ఇంకా కొత్తిమీర, ఉల్లిపాయ, ఇంకా అల్లం అయితే ఇంకా రెడీగా అయితే చేసుకున్నారనమాట. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. ఇంకా మటన్ అయితే చూడండి ఇంకా 1/2 kg అనమాట. సో ఇంకా పిల్లలకి ఇంక ఈరోజు వండుదామనేసి ఇంకా మటన్ అయితే ఇంకా తీసుకొని వచ్చాము. సో రోజు ఇంకా కూరగాయల కర్రీ ఇంకా మటన్ ఇంకా నాన్ వెజ్ అయితే ఎక్కువగా తెచ్చుకోలేదు అనేసి ఇంక ఈరోజు పిల్లలకి మటన్ కర్రీ పెడదామనేసి ఇంకా మటన్ 1/2 kg తెచ్చాను. సో కలిపేమి అయినా అనమాట, ఇంకా ఉత్తదే వండేస్తాను. సో ఇంకా మా ఇద్దరు పిల్లలే కదా, ఇంకా ఎంత తింటామండి, కొంచెం తింటాము, అసలు ప్లేట్లోకి వెళ్ళేసరికి ఎక్కదనమాట. సో ఇంక ఇదనమాట. ఇంకా 1/2 kg మటన్ అయితే ఇంకా మొత్తం వేస్టేజ్ అంతా తీసేసుకుని ఇంక ఇందులో అయితే సో వాష్ అయితే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ మా పిల్లలు అయితే ఇంకా టిఫిన్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయి ఇంకా ప్రేయర్కి వెళ్ళొచ్చి నాకైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకెక్కడైతే ఇంక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా పెద్దోడైతే ఇంకా టీవీ అయితే చూస్తున్నాడు అనమాట. ఇంకా చిన్న బాబు పెద్ద బాబు టీవీ చూస్తున్నారు. కాసేపు చిన్న బాబు అయితే ఇంకా ఆడుకున్నాడు. ఇంకా వాడుకున్నాకైతే ఇంకా వాడు కూడా ఇంకా టీవీ బొమ్మలు పెట్టుకొని ఇంకా చూస్తున్నారు. ఇంక ఈరోజు సండే కదా, ఇంకా వాళ్ళకి టీవీ ఇంకా అంకితం అయిపోతూ ఉంటారు సెలవు వచ్చిందంటే. సో ఇంక అందులోనూ ఇంకా నిన్న మొన్న వెళ్ళారు స్కూల్కి అయితే. మొన్న 2 days హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా హాలిడేస్లోనూ విపరీతంగా టీవీ ఆన్లోనే పెట్టుకున్నారు. ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం అలవాటు అయిపోతున్నారు. ఇంకా తగ్గించుదామని చూద్దామంటే ఇంకా మధ్యలో హాలిడేస్ అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి. ఇంకా దానివల్ల అయితే కొంచెం ఎడిట్ అయిపోతున్నారు. సో అది ఇంకా కంట్రోల్ చేయాలన్నమాట. ఇంకా ట్యూషన్ అయితే మానిపించేసాను కాబట్టి ఇంకా టీవీలోనే ఉన్నారు. ట్యూషన్కి వెళ్తే ఇంకా టీవీ కూడా ఉండేది కాదేమో. సో నేనే చెప్దామనేసి ఇంటికాడ ఇంకా నేనే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇదేమో ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే సో చూద్దాము, ఇంకా 1 month నేనే చెప్పి ఇంకా తర్వాత అయితే మెల్లిమెల్లిగా ఇంకా వేరే ట్యూషన్లో అయితే జాయిన్ చేస్తానమాట. అదే మొన్న వెళ్ళిన దాంట్లోనే ఇంకా జాయిన్ చేస్తాను ఇంకా అందులోనే. సో ఇంకా ట్యూషన్ టీచర్ ఇంకా ఫోన్ చేసి రమ్మని చెప్పారు. ఇంకా అప్పుడైతే ఇంకా నేను పంపించలేదు. బుక్స్ ఇంకా అంటే ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా కొంచెం చదువులో కొంచెం ఫాస్ట్గా ఉంటాడనేసి ఇంకా నేనే దగ్గరుండి చెప్పాను అనమాట. సో ఇంకా ఫస్ట్ క్లాస్కి వచ్చాడు. ఇంకా వాడైతే ఇంకా ట్యూషన్ మానిపించేసాను. ఇంకా 1 month చూసి ఇంకా జాయిన్ చేయాలి ట్యూషన్లో, అదే ట్యూషన్లో. సో ఇంకేదనమాట. ఇంకా పిల్లలు ఇంకా టీవీకి తగ్గించుకుంటా నేనే చూసుకోవాలి. ఇంకా అప్పుడైతే ప్రస్తుతానికైతే టీవీ చూస్తున్నారు. ఈరోజు సండే కాబట్టి టీవీ పెట్టకుండా వదలానంటే డెఫినెట్గా బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి అన్నీ వాటర్లో ఆడి మెయిన్ అసలు ఫ్రంట్ అయితే మెయిన్ రోడ్ అనమాట. సో అక్కడ ఆడతారనేసి నాకు భయం వేసి ఇంకా టీవీ పెడుతున్నాను అనమాట.
ఇక్కడేమో ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంకా ఫ్రై అవుతున్నాయి. ఇంకా అంటే ఉల్లిపాయ టమాటా ఇంకా ప్రస్తుతానికి వేస్తాను. ఇంకా ఉప్పు అయితే వేసాను. ఇంకా అందులో ఉప్పు కొంచెం వేసుకోవాలి తర్వాత అయితే. సో ఇంకొంచెం తొందరగా అయితే ఫ్రై అవుతాయి. ఇంకెక్కడైతే రైస్ అయితే ఉడుకుతుందనమాట. ఇంకా రైస్ ఉడికినాకైతే ఇంక ఈలోపు మసాలాలు ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అల్లం, జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక చెక్క, ఒక లవంగ మొగ్గ, ఒక ఇలాచి మామూలు కర్రీలో వేస్తాను. సో ప్రస్తుతానికైతే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి 2 కొబ్బరి ముక్కలు అనమాట. సో ఎండి అయితే 4 కొబ్బరి ముక్కలు అయితే వేసేసి ఇంకా గ్రైండ్ అయితే చేసుకుంటాను. చూడండి గ్రైండ్ అయితే చేసుకున్నాను. చక్కగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. అల్లం ముద్ద అయితే, సో మసాలా ముద్ద. ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. కొంచెం అయితే ఇంకా కరివేపాకు, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసుకుంటాను. సో కరివేపాకు అయితే అన్నింటిలోనూ యూజ్ చేస్తాను అనమాట. సో కరివేపాకు అయితే చక్కగా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఇంక అందులోనే ఇంకా అంటే మసాలాలు ప్రిపేర్ చేసేటప్పుడు యాలక్కాయలు ఇవ్వలేదు కదా. ఇంక అందుకనేసి ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయి అనేసి ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు అయితే వేసాను అనమాట. చక్కగా ఉల్లిపాయలు అయితే ఇంకా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంక ఈ లోపు అయితే మటన్ అయితే ఇంకా శుభ్రంగా అయితే వాష్ చేసుకుంటాను ఒక 4-5 సార్లు అయితే. సో ఇంకా వేస్టేజ్ అంతా తీసేసుకొని ఇంకా శుభ్రంగా కడుక్కుంటాను. ఇంక ఈ తర్వాత ఇంక ఈ లోపు అయితే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి ఏమైనా చేసుకుంటాను. ఆల్రెడీ ఇంకా పొద్దున్నే అన్ని పనులు అయిపోయినాయి కానీ ఇంక అంట్లు పని ఒకటే ఉందనమాట. ఇంకా సింక్లో ఏది తీయలేదు నేనైతే. సో ఇంకా మటన్ అయితే వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇంకా ఉల్లిపాయలు కూడా సగం ఫ్రై అయిపోయినాయి. ఇంక ఈ లోపైతే కొంచెం అంటే అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చూపించాను కదా, ఆ పేస్ట్ అయితే ఇంకా వేసుకుంటున్నాను. చక్కగా అయితే సగం ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఇంకా మసాలా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. సో కర్రీ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎప్పుడు ఎలాంటివి అయితే మ్యాక్సిమం అంత ట్రై చేయను అనమాట. ఇంత మసాలా ప్రిపేర్ చేసుకోను. ఓన్లీ అల్లం, జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటూ ఉంటాను. ఆల్రెడీ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు చూసిన వాళ్ళు అయితే. సో ఇంక ఇప్పుడైతే కొంచెం మసాలా కొత్తగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఈ లోపైతే ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా మటన్ ముక్కలు అయితే ఇంకా వేసేసుకుంటాను. సో మొత్తం అల్లం పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయినాయి. పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే మసాలాలు ఫ్రై చేసుకున్నాకైతే ఇంకా మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంక ఇందులో అయితే. సో ఈరోజు అయితే కొంచెం మసాలాలు వేసుకుని వండుదామనేసి ఇంక అనుకున్నాను అనమాట. ఇంక అందుకని ఈరోజు డిఫరెంట్గా అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇంకా మా పిల్లలకు కొంచెం కారం తగ్గించి అయితే వేసుకుంటాను. ఎందుకంటే మంట అయితే కొంచెం వాళ్ళైతే తినరు కాబట్టేసి కొంచెం కారం తగ్గించుకొని వేసుకుంటాను. సో ఎలాగో మసాలాలు వేసాను కదా, సో కారం తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా పిల్లలకైతే. సో ఇంక ఇదైతే 20 నిమిషాలు అయితే పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో ఇంక 20 నిమిషాల తర్వాత చూడండి ఇంక ఈ విధంగా అయితే అయ్యిందనమాట. సో మీడియం ఫ్లేమ్లో ఇంకా ఉడికించుకున్నాను. ఇంకా అడుగు కూడా అంటుకుంటుంది కొద్దిగా ఇప్పుడిప్పుడే. సో ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకెట్లాగైతే అంటే తక్కువలో పెట్టుకుంటే చక్కగా ఉడికిద్ది అనమాట. సో మీడియం ఫుల్ కట్టేసుకుంటేనేమో మాడిపోతూ ఉంటుంది. అందుకనేసి మీడియంలో పెట్టుకుని ఉడికించుకున్నాను. ఇంక ఇప్పుడైతే కారం అయితే ఇంకా సరిపడా కారం అయితే ఇంకా వేసేసుకుంటాను. సో ఆల్రెడీ కారం డబ్బా కూడా తెచ్చేసుకున్నాను ఇంకా లోపల నుంచి. సో ఒక్క స్పూన్ అయితే సరిపోద్ది అనమాట. ఇంకా మాకైతే సరిపోదు, పిల్లలకైతే సరిపోద్ది. ఇంక అందుకనేసి కారం మాది ఎక్కువగా మంటగానే ఉంటుంది. అంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది, అదే ఎక్కువ అనమాట. సో ఇంకా సరిపోద్ది అనుకుంటున్నాను. ఒక కారం వేసేసాను కదా, ఒక 5 నిమిషాల లోపు అయితే కొంచెం కారం పట్టేలాగా ముక్కలన్నిటికి ఇంకా మూత పెట్టేసి ఇంకా అట్లా వదిలేస్తాను. ఒక 5 మినిట్స్ లోపు అయితే ఇంకా వాటర్ అయితే పోసేసుకుంటాను. సో సరిపడైతే వాటర్ పోసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. సో ఇంకెక్కడైతే వాటర్ అయితే వేసేసుకుంటాను. 5 మినిట్స్ అయితే అయిపోయింది కదా, కొద్దిగా అంటే కొంచెం గ్రేవీగా వండుదామనేసి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో కారం అంతా ఇంకా ముక్కకు పట్టేలాగైతే వదిలేసారనమాట. ఇంకా అట్లాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేసాను. చక్కగా అయితే కారం ముక్కలు కట్టి పట్టితే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. సో సరిపడైతే ఇంక ఇందులో వాటర్ అయితే వేసేసుకున్నాను. సో ఇదనమాట. ఇంకా ఒక వాటర్ వేసుకున్నాను కదా, 10 నిమిషాల లోపు అయితే ఉడికిచ్చేసుకుంటాను. సో తర్వాత చూడండి 10 నిమిషాల లోపు ఇంక ఏ విధంగా అయితే అయ్యిందో, ఆయిల్ కూడా పైకి అయితే తేలుతుంది. సో కర్రీ అయితే కంప్లీట్ అయి వచ్చిందనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా కొత్తిమీర వేసేసుకుంటా అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ అయితే కొత్తిమీర వేసుకుని మగ్గించుకుంటే అది కూడా కంప్లీట్ అయిపోతుంది కర్రీ అయితే. సో ఇదనమాట ఇంకా సండే స్పెషల్ మటన్ కర్రీ, మసాలా మటన్ కర్రీ అనమాట. సో లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టేస్తాను. సండే స్పెషల్ కర్రీ ఇంక ఈరోజు అయితే డిఫరెంట్గా ట్రై చేశాను మసాలాతో. సో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో ఇంకెక్కడేమో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా.
సో ఓకేనండి, ఇంకా పొద్దున్నుంచి అయితే ఇంకా ఏం పనులు అయితే ఆ చర్చికి వెళ్ళి వచ్చినాకైతే చేశాను. ఇంకా చర్చికి రెడీ అవ్వడానికి కూడా చేశాను అనమాట. సో వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను ఇంక ఈరోజు అయితే. సో చూస్తున్నారు కదా, సండే స్పెషల్ కర్రీ అనమాట. ఇంక ఇది ఇంకా ఇప్పుడైతే పిల్లలకైతే ఇంకా అన్నం అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసినాకైతే ఈవినింగ్ సరదాగా సండే కదా బయటకైతే ఇంక వెళ్తాము. సో ఇంక ఇప్పుడైతే తినడానికి అయితే ఇంకో అరగంట పైనే పడుతుంది. ఇంక లోపు అయితే ఇంకా భోజనానికి అయితే ఇంకా మా వారు కూడా ఇంకా వచ్చేస్తారు. సో ఇంకా ఆయన ఇంకా తినేసి ఇంక ఈవినింగ్ టైంలో సరదాగా అయితే బయటకు వెళ్తామన్నమాట. ఇంకా సండే ఇంకా ఆయనకి సండే మామూలు రోజులు అని లేదు, కానీ ఎప్పుడు వర్క్ ఉంటూనే ఉంటుంది, చెయ్యాలే కానీ. సో సండే కూడా ఇంకా హాఫ్ డే వరకు వెళ్తారు, మధ్యాహ్నం వరకు అయితే ఇంకా చేసి వస్తారనమాట. ఇంకా సండే మాత్రం ఇంకా సాయంత్రం వరకు అయితే ఇంక ఇంటి దగ్గరే ఉంటారనమాట. రెండో పూట నుంచి సండే మాత్రం ఇంటి దగ్గరే ఉంటారు. సో మరీ అర్జెంట్ అయితే వెళ్తారనమాట. సో ఇంక ఇప్పుడైతే చూస్తూ ఉండండి, ఇంకా భానురాము వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, ఇవన్నీ కుకింగ్ వ్లాగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, డైలీ వ్లాగ్స్ అనమాట. సో సండే ఏ విధంగా గడిచిందో మీకైతే డిఫరెంట్గా ప్రతి సండే మామూలు రోజుల్లో కూడా ఎలాంటి కర్రీస్ కానీ ఎలా ఉంటున్నాము కానీ మొత్తం అన్నీ మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. సో అంటే ఇట్లా చేయడం వల్ల అయితే మనకు మాట్లాడుతూ రాకపోతే మాట్లాడటం కూడా వస్తూ ఉంటుంది. అందుకనే నేను అప్పుడప్పుడైతే ఇంకెట్లా వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట. దానికోసమే నేను మెయిన్ మాట్లాడుతూ ఉంటుంది, ఇంకా ధైర్యం వస్తుంది, ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇంకెప్పుడు ఒకే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తిని ఇంట్లోనే కూర్చుంటే సో ఏదోలాగుంటుంది అనమాట. ఇంకందుకనేసి ఏదో ఒకటి చేద్దామనేసి ఇంకా ఛానల్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను. సో ప్రస్తుతానికైతే ఇంకా మా పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టడం అయితే పూర్తయింది అనమాట. పూర్తి అవ్వలేదు, సగం అయింది. సో ఇంకా మా వాడైతే ఇంకా కొంచెం సాల్ట్ తెమ్మంటే సాల్ట్ అది తీసుకుని వచ్చాడు. సో కొంచెం చప్పగా ఉందన్నమాట, ఉప్పు తక్కువగా వేశాను. సో తినేటప్పుడు అయితే కలుపుతాను అనమాట, ఇంకెక్కువగా అయితే వేయను. సో తినేటప్పుడు కలుపుకుంటే బెటర్ కదా అనేసి నేను కొంచెం తక్కువగానే ఉప్పు అయితే వేసుకుంటాను అనమాట. సో ఇంకా మధ్యాహ్నం పూట అయితే ఎండ మాత్రం బేభత్సంగా ఉందండో, అస్సలు వారం రోజుల నుంచి అసలు ఎండ మాత్రం బేభత్సంగా ఉంది. ఇంకా 2 days అయితే వర్షాలు పడినాయి అనమాట. మధ్యాహ్నం 1 గంట అలా దింబరిచ్చేసి ఆగిపోతుంది అనమాట. సో ఇంకా మొన్న అయితే వర్షం బాగా వచ్చింది. ఇంక ఈరోజు వస్తా లేదో తెలియదు, ఎండగానే ఉంది ప్రస్తుతానికైతే. సో ఓకేనండి, సండే వ్లాగ్ అనమాట. ఇంక ఇది మటన్ మసాలా కర్రీ అయితే చేశాను. సో ఎట్లా ఉందో కామెంట్ చేయండి కర్రీ అయితే. సో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో నేనైతే కొంచెం డిఫరెంట్గా వంటలు అయితే నేర్చుకోబోతున్నాను అనమాట. సో ఇంక ఇంట్లోనే కదా, పిల్లలు పెరిగే కొద్ది అయితే కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఇంకా నేను అప్పటికప్పుడైతే ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి అయితే ఫ్రై కానీ కర్రీస్ కానీ ఏవైనా షార్ట్స్ కూడా పెడుతున్నాను ఇంక అప్పుడప్పుడైతే. సో చూస్తూ ఉండండి, వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అనమాట, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. సో కర్రీ ఎట్లా చేశానో నాకైతే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మరి కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.